సో ప్రస్తుతం నేను ప్రజావాణి దగ్గర ఉన్నాను. మంగళవారం ఇవాళ. అయితే ప్రజలు మాత్రం ప్రజావాణి కోసం చాలామంది ఎవ్రీ వీక్ బారులైతే తీరుతున్నారు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి. అయితే ఈ వారం కొంతమందిని అయితే పలకరిద్దాం. ఎటువంటి సమస్యలతో వస్తున్నారు, వాళ్ళ సమస్యలు నిజంగానే పరిష్కరించబడుతున్నాయా ప్రజావాణి ద్వారా? ఎందుకంటే ప్రజాపాలన అని రీసెంట్గా మరొక కార్యక్రమం అయితే చేపట్టింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. దరఖాస్తులన్నీ కూడా ఏ ప్రాంతాలకు సంబంధించి ఆ స్థానికుల దగ్గర నుంచి కూడా స్వీకరిస్తుంది ఆ ఏరియాలలో. ఈ ప్రజాపాలన ఏంటంటే 5 గ్యారెంటీ స్కీమ్ల గురించి అక్కడ వాళ్ళ సమస్యలను చెప్పుకోవడానికి, అలాగే వాళ్ళకి ఇచ్చే స్కీమ్ల గురించి ఆ ప్రజాపాలన అయితే నిర్వర్తిస్తుంది. మరి కొంతమంది అక్కడికి వెళ్ళడం జరిగింది, మరి కొంతమంది ఇక్కడ కూడా రావడం జరిగింది. చెప్పండి, ఏం ప్రాబ్లంతో వచ్చి? నాకు క్యాన్సర్ ప్రాబ్లం అమ్మ. ఇంతకుముందు 5 ఏళ్ల కింద వచ్చింది, ట్రీట్మెంట్ అయింది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ నడుస్తలేదు. సార్ దగ్గరకు వస్తే అవుతుంది అని చెప్పి వచ్చానండి. క్యాన్సర్ దేనికి వచ్చిందండి? రొమ్ముకు వచ్చిందండి. రొమ్ముకు వచ్చింది, గర్భసంచికి వచ్చింది. గర్భసంచి కూడా తీయించేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం ఉంది. ఆరోగ్యశ్రీ అది పాత నడుస్తలేదు, కొత్తగా అప్లై చేసుకోండి అని హాస్పిటల్లో చెప్పారు. మీకు ఎప్పుడు తెలిసింది రొమ్ము క్యాన్సర్ వచ్చిందని? ఫస్ట్ 5 ఏళ్ల కిందే వచ్చిందమ్మా. ట్రీట్మెంట్ జరుగుతుందా? దాని అయిపోయింది మేడం. ట్రీట్మెంట్ టాబ్లెట్లు వాడుతున్నాను. మళ్ళీ ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది. గర్భసంచికి కూడా వచ్చింది. అది గర్భసంచి తీసేసిన ఆపరేషన్ ఎప్పుడు జరిగింది? 1 ఇయర్ అవుతుంది. అదంతా ఫ్రీగా జరిగింది? ఆరోగ్యం లేదండి, బయట డబ్బులు పెట్టుకొని చేయించుకున్నా. 1,50,000 అయినాయి బయట చేయించుకున్నది. ఇప్పుడు బయటనే చేయించుకోమంటున్నామ్మా. ఇప్పుడు డబ్బులు అంతా పెట్టే సొమ్మతి లేదు, ఎక్కువ కష్టం లేదు. ఇస్త్రీ ఐరన్ చేస్తానమ్మా, ఇస్త్రీ బట్టలు. మీరు ఐరన్ చేస్తుంటారు? మేము చాకలోళ్ళం. దోబి. అయితే ఇక నాకు చాలా కష్టం. మీకు వైట్ రేషన్ కార్డు ఉందా? ఉందమ్మా. ఆరోగ్యశ్రీ ఇంతకు ముందు ఎప్పుడైనా వర్తించిందా? ఫస్ట్ టైం చేసినప్పుడు బసవ తారీఖుల తీసుకుంటామా. సెకండ్ టైం దీని ప్రాసెస్ అయితే లేదు. తో మళ్ళీ అడుగుతానేమో కాదు, మళ్ళీ కొత్తగా చేయించుకోండి మీరు ఆరోగ్యశ్రీ అని అంటున్నామా. మొదటిసారి చేసినప్పుడు యాక్సెస్ అయినప్పుడు రెండోసారి ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? కేసీఆర్ పేమెంట్ అయిపోయిందమ్మా. 3,50,000 దీనికి ఖర్చు ఉండే, అది అయిపోయింది. కొత్తగా చేయించుకోవాలంటే మళ్ళీ ఇప్పుడు ప్రాబ్లం ఉంది. కాకపోతే చెకప్లు దానికంటే ప్రతి దగ్గర పోతే 10,000, 20,000 ఒక్కొక్కటి టెస్ట్ల గురించి మినిమం 2,000 నుంచి స్టార్ట్ అమ్మా. అవి ఇప్పుడు దాదాపు 15,000 దాకా అయిపోయినాయి మన టెస్ట్ల గురించే. దాని రిపోర్ట్లు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి, ఇప్పుడు తెచ్చాను. సో మళ్ళీ చేయించుకోవాలంటే ఆరోగ్యశ్రీ మీద చేయించాలంటే ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇక్కడ జరుగుతలేదు. ఇక్కడికి వచ్చిన సేమ్ క్యాంపస్కి ఏమన్నా దాని విషయం తెలుస్తుంది మరి. మీకు ఎంతవరకు టైం ఇచ్చారు ఈ ఆపరేషన్కి? అవును, ఆపరేషన్ లేనేమో. ఇప్పుడు ట్రీట్మెంట్ కావాలి, కొంచెం ప్రాబ్లం ఉందని వేరే డాక్టర్ చెప్తలేదు ప్రైవేట్లో. మీరు క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్తున్నది ఆమె. ట్రీట్మెంట్కి ఇప్పుడు డబ్బులు కావాలి? అవును మేడం. ట్రీట్మెంట్ డబ్బులకి ఎంత అవుతుంది అన్నారు? వాళ్ళు డబ్బులు ఏం చెప్తలేరు. మీరు ఆరోగ్యశ్రీ తీసుకురండి, లేదంటే డబ్బులు పెట్టుకోండి అని ఇంత అని ఒక 3 లక్షలు అవుతుందా? 3-4 లక్షల దాకా అవుతుంది అని చెప్తున్నారు మేడం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే కొత్త రేషన్ కార్డు కోసం వచ్చారు. అవును, కొత్త ఆరోగ్యశ్రీ కోసం. అంటే యాక్చువల్గా ఇప్పుడు రేషన్ కార్డు అయితే ప్రజాపాలన ఇస్తున్నారు కదా, అక్కడ దరఖాస్తు ఇచ్చారా? దాన్ని ఇచ్చాను కానీ రేషన్ కార్డు లేదు, ఆరోగ్యశ్రీ దీనికి లేదు, అవి మళ్ళీ వస్తాయి ఫామ్లు అని చెప్తున్నారు. వాళ్ళు నింపమంటే సరిగ్గా నింపట్లేదు. ఇది లేదు, అది లేదు, అయిపోయింది పొండి అని చెప్పి తీసేసుకుంటున్నారు పేపర్లు, వెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఇప్పుడు లోపల ఇచ్చేసారా అంత ఫామ్స్? ఫామ్లు ఏం తీసుకోలేదమ్మా లోపల. ఖాళీ పాపది రేషన్ కార్డు లేదంటే అది ఒకటి ఫిలప్ చెప్పి ఇచ్చాము. ఇవన్నీ మేము జిరాక్సులు తీసుకొని రమ్మంటున్నారు లోపల. ఇప్పుడు మళ్ళీ జిరాక్సులు తీసుకురమ్మన్నారు. పాత అన్ని జిరాక్సులు తీసుకొని రమ్మంటున్నారు. ఫస్ట్ దీని మీద నాకు ఆపరేషన్ ఫ్రీ అయింది మేడం. దీని మీద అయ్యింది. అప్పుడు ₹1 కూడా కట్టలేదు? ఇప్పుడు కట్టలేదు. ఆపరేషన్ తర్వాత మళ్ళీ అన్నిటికీ నేను డబ్బులు కట్టుకున్నా. అప్పుడు ఇంకా తీసుకోలేదు, ఆరోగ్యశ్రీ నడవలేదు. ఆరోగ్యశ్రీ మటుకు ఒక్కటి ఆపరేషన్ దాకా వాళ్ళు ఫ్రీ చేశారు. ఫ్రీ తర్వాత మళ్ళీ అన్ని డబ్బులు పెట్టుకుని ఎక్స్రేలు తీపించుకున్నాను. సో ఇప్పుడైతే మీకు కొద్దిగా ఇవన్నీ జిరాక్స్ అన్ని తీసుకురండి, మీకు కొత్తవి ఇస్తామంటున్నారు. ఇస్తాంటున్నారు మేడం. సో మీరు ఫస్ట్ టైం వచ్చారు ప్రజావానికి? అవును మేడం. ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది మేడం. ఆ కేసీఆర్ అయితే గేట్లో కూడా లోపల రానిలే, సార్ వల్ల మొత్తం చూసాము, బాగుంది. కాసారా? हम वरंगल से आए। बोलिए, आपका क्या प्रॉब्लम है? ये हमारे भाई का इंतकाल 7 साल हुआ। 60 साल से हमारे भाई तेलंगाना के हस्से बोल के पोराटम करे थे, तो उन्होंने गुजर गए बाद हमारा छोटे भाई क्या करे, उन्होंने भी जाके 15 साल से फिर के क्या करे, उन्होंने भी बहुत फिर के उन्होंने भी तेलंगाना आने के टाइम पे हमारे भाई का इंतकाल होगा परसों। फिर हमारे को सीएम साहब सब के हामियाँ बताई, इन्होंने गुजर गए बस 2 भाइयों का हो गया था, हम देते, हम सब हामियाँ भरते बोल के सीएम साहब हमारे को सब बोले बस कोई केसीआर हमारे को नहीं बुला सके। तो हमारे को अभी नहीं रेवंत रेड्डी क्या बोले, हम अमरा भी को करते बोल, तो हम आए, चारों बहना आए, हम चारों बहना बहुत, मेरे माँ बाप बहुत परेशान थे,
बहुत दुकरा लेके थे हमारे माँ बाप, परेशान से गुजार के हर मीटिंग में 15 साल से ये हैदराबाद में हम आए, हमारे भाई लेके आए, छोटे भाई लेके आए, हर मीटिंग में कितने देर मेरा तेलंगाना आना, मेरा अब ये तो रेवंत साहब अब उन सबको हामी दिए ना, अब हमारे को ना क्या करते अल्लाह जाने, हमारे को ना उनके भाई ना बोल के हम आए, हम भाई से हमारे को मिला देना उन्होंने। पूरा तेलंगाना के बाद मेरी माँ गुजर गई। हेलो, अस्सलाम वालेकुम अन्ना। तेलंगाना के पोराटम शेख याकूब पाशा, शेख फ़कीर, उनके बहना है हम लोग चारों। हम बहुत मीटिंगा में लेके फिरे, हमारे भैया हमारे अम्मी को लेके हम सबको लेके फिरे। बड़े भैया गुजर गए जब हम पैदा हुए, नहीं कुछ भी नहीं। मगर ये भैया हम लोग तेलंगाना आए बाद हमारे भैया क्या करे मालूम नहीं, चलो हम भैया मर गए, तेलंगाना का से शहीद हो गए ना, अब मैं लड़ूंगा, मेरे साथ तुम चलो बोल के मेरी माँ को लेके हमारे बहना को लेके हमारे भाई सामने चले, हम पीछे चले बाद पूरा तेलंगाना आए बाद क्या करे केसीआर साहब, हम जाना आना करे, पुला भेजे, हमारे को कुछ भी नहीं करे। औरत बच्चों को कुछ क्या नहीं कर सके, क्या भी नहीं कर सके मैडम, हमको क्या नहीं कर सके। अभी भी हम लोग पैसों को भी हो क्या भी हो हम नहीं करे। हमारे भैया शहीद हो गए दोनों, उनके नाम को हम लोग का क्या करते कि हमारे बहना को, हमारे माँ मर गए, हमारे बाप मर गए, हम सब अनाथ हो गए, हमको घर रहने को घर नहीं था। होते भी हमारी माँ को लेके हम पानी में लेके हमारी माँ को कुर्सी में रह के हम हमारी माँ को मीटिंग में लगे। कौन लगे? एक पुर्ती राज अन्ना बोल के थे एक जने, उन्होंने तेलंगाना के माँ बोल के चलो बोल के हमारे घर को आके हमारे को सब लेके चले गए। माम लेके गए बाद हमको क्या नहीं कर सके, जा रहे क्या भी नहीं है, जाओ अम्मा जाओ बोलना। केसीआर के पास गए थे, क्या भी नहीं है, जाओ बोल के हमारे को एक फकीरा कैसा करे। आज हमारे को उन्होंने क्या करे रेड्डी सर, क्या करे हमारे को रेड्डी, हम तेलंगाना के कुटुंब हमको हम क्या भी कर सकते बोलते, हम उनके भरोसे पे हम आए, उनको हमें हक में एक हमारे भैया समझते, वो भैया गए ना, वो भैया नहीं गए, ये भाई बोल के हम आए। हमारा मुश्किल सुन के उन्होंने हमारे को बुला भेजते कि उनके भरोसे पे हम आए, तेलंगाना का से आए हम लोग लेकर तेलंगाना का से जिए। मेरे शोहर गुजर गए थे भी मैं तेलंगाना का से पोराटम करी, मैं जाना मेरे भैया चले गए, मेरे छोटे बच्चों को छोड़ के मैं 10 साल से मैं तेलंगाना का से फिरी, मैं फिरे थे भी मेरे कौन क्या नहीं कर सके। हमारे बहना को हमारी माँ मरते भी तेलंगाना आना, मैं गए, मेरे बेटे भी गए, तेलंगाना आ गया। जस्टी में बड़े उन्होंने थे, सबको प्रधान सिंह थे, हमारे भाई डॉक्टर याकूब पाशा, डॉक्टर याकूब पाशा सब करे। उनके अमरीला के बहना हम लोग చనిపోయిన వాళ్ళు అర్జేస్తున్న మేమంతా దయచేసి మా అన్నకు నమస్తే చేసి మా చెల్లెలకు ఏం చేస్తారో న్యాయము గుడ్సలా ఉండి కూడా మేము మీటింగ్లకు వచ్చినాము। ఆయన పేరు నిలవాలంటే మాకు ఏదైనా మాకు చేయాలి, న్యాయం కోసం వచ్చినాం మేము। ఎక్కడి నుంచి వచ్చారు? ఉప్పుగూడ హైదరాబాద్। ఏమైంది మీకు ప్రాబ్లం? జనరల్ బార్లో పని చేస్తాం మేము, మాది బీసీ చెక్ వచ్చిందని ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ పెట్టినాము, రాలేదమ్మా, ఏది రాలే మాకు 4-5 సార్లు పెట్టినా। నేను హ్యాండికాప్స్, బ్రహ్మయ్య నా పేరు, హ్యాండికాప్ పింఛన్ వస్తుందా? హ్యాండికాప్ పింఛన్ వస్తుంది। ఎంత వస్తుంది నెలకి? 4000, ఇప్పుడు 6000 వస్తాయని రేవంత్ రెడ్డి సార్ చెప్పినాడు। ముందైతే 4000 వస్తుండే, ఓకే వస్తుంది। నమస్కరించి రేవంత్ రెడ్డి అన్నకు ఏమని అడగడము, మాకు బీసీ చెక్కు ఎలక్షన్ కోడ్ రోజు పిలిచిండ్రు సార్, రేవంత్ రెడ్డి అన్న పిలిచిర్రు, మళ్ళీ పిలిచినాక కోడ్ పడింది, బంద్ ఇవ్వకూడదు అన్నారు, కోడ్ తర్వాత ఎలక్షన్ల తర్వాత ఇస్తా అన్నారు। మళ్ళీ ఇప్పుడు ఏది రెస్పాన్స్ లేదు, కలెక్టర్ల చుట్టూ తిరుగుతున్నాము, ఆఫీస్ చుట్టూ తిరిగితే కలెక్టర్ చెప్పినా కూడా ఇస్తలేరన్న, నువ్వు చెప్తే ఇస్తారంటారు రేవంత్ రెడ్డి అన్న నమస్కరించి నీ కాళ్ళకు మొక్కుతా జరా, ఎందుకంటే పరిశాన్లు ఉన్నాం మేము, బీసీ చెక్కు ఇవ్వమని కోరుతున్నామన్న మేము। బ్రహ్మయ్య నా పేరు, ఉప్పుగూడలుంటా, నేను జనరల్ బార్లో పనిచేస్తాను, బంగారం పనులు లేక కూడా। బీసీ చెక్ ఎంత రావాలి? ₹1,00,000 బీసీ చెక్। ఎంత మందికి రావాలి? చాలా మందికి రాలే అన్న, ఆఫీస్కి పోతే 3000 మంది దాకా ఆపినామన్నాడు ఆయన। బీసీ చెక్ తెలంగాణ ప్రభుత్వం పెట్టింది కదా? తెలంగాణ ప్రభుత్వమే। ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎలా ఇస్తారు? సార్ చెప్తే ఇస్తారంట ఇవ్వమని, అవి అయిపోయింది కదా। అవును, అది అప్పుడు వచ్చింది, ఆ టైంలో ఆ పీరియడ్ లోనే వచ్చింది, ఇప్పుడు కొత్తగా అయితే మళ్ళీ అలాంటివి అయితే ఏమి ఇవ్వలేదు కదా హామీలు। అవే సార్ చెప్తే ఇస్తారంట ఆగిపోయినవి, రేవంత్ రెడ్డి సార్ చెప్తే ఇవ్వండి, మీ వాళ్ళకు ఇచ్చేయండి చెక్కులు, ఆగిపోయిన వాళ్ళకు బీసీ చెక్కులు అంటే సార్ చెప్తే ఇచ్చేస్తారంట। జస్ట్ మీకు వచ్చింది అయిపోయింది, అంతే ఆగిపోయింది, అంతే వచ్చింది, అది ప్రాసెస్ అవ్వడానికి వచ్చారు, అంతే ప్రాసెస్ కావాలి అని సార్ కాళ్ళు మొక్కుతాను జర ఏమని చెప్తున్నా, అట్లా
టీవీలో చెప్తిస్తారు, సార్ చెప్తిస్తారంట ఏమని చెప్పి. ఎక్కడి నుంచి వస్తున్నారు? చంపాపేట సింగారెడ్డి కాలనీ నుంచి వచ్చిన నేను. చంపాపేట సింగరేణి కాలనీ. ఏమైంది? నా పిల్లకు 3-4 సంవత్సరాల పింఛన్ వస్తలేదు, తిరుగుతున్నా. మీ పిల్లనేమి? మా పిల్ల ఏమైంది మీ పిల్లకి? తిక్క పిల్ల. అక్కడ మానసిక స్థిమితి. ఆ పిల్లకు తీసుకొని నేను ఎక్కడ పనికి పోలేను, ఏం చేయలేను, ఇంటికాడ ఉండాలా. మా ఆయన ఏమో ముసలాయన, పనికి పోతలేడు, ఏం పోతలేడు, పింఛన్ వస్తలేదు, ఏం లేదు. ఇప్పుడు 3-4 సంవత్సరాలు అవుతుంది. లాక్డౌన్ ముందు బంద్ అయింది పింఛన్. అక్కడ పోమంటే ఇక్కడ పోమంటారు, ఇక్కడ పోమంటే అక్కడ పోమంటారు, తిరిగి తిరిగి యాస్ట్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ సభ ఉందంటే ఎంత వయసు ఉంటుంది మీ పిల్లకి? ఈ పిల్లకు ఏమంటారు 28 సంవత్సరాలు. ఇప్పుడు 8 సంవత్సరాల? 28. ఇప్పుడు 28 సంవత్సరాల. ఓకే. ఇంతకు ముందు వచ్చేదా పింఛన్? ఇంతకు ముందు వచ్చింది, సర్టిఫికేట్ వచ్చింది. ఇప్పుడు ఈమెకు ట్రీట్మెంట్ ఇస్తున్నారా? ట్రీట్మెంట్ ఇయ్యని చెప్పారు ఆడ ఎర్రగడ్డలు ఇచ్చారా? ఎన్ని రోజులు ఉంటే అక్కడ? అక్కడ చూడు 8 సంవత్సరాలు చూపించిన నేను. 8 సంవత్సరాలు అక్కడే ఉన్నారు. ఈ పిల్ల 9 సంవత్సరాలు ఉన్నప్పటి సంది చూపిస్తే 8 సంవత్సరాల వరకు చూపించిన. ఆ తర్వాత అన్నారు లేదమ్మా ఈ పిల్ల మంచిది కాదని వాళ్ళు రాసి ఇచ్చేసారు. రాసి ఇస్తే అక్కడ ఏమంటారు ఎర్రగడ్డల రాసి ఇస్తే వనస్థలిపురంకి పోతే ఈ సర్టిఫికేట్ ఇచ్చారు మేడం. 3 సంవత్సరాల నుంచి ఇచ్చారంట సర్టిఫికేట్. 3 సంవత్సరాల నుంచి ఇచ్చారు. 3 సంవత్సరంలో 1 సంవత్సరం వచ్చింది పింఛన్, ఆ తర్వాత ఆగిపోయింది. ఆగిపోతే అప్పటి సంది తిరుగుతున్నా. ఇప్పుడు 2016లో జారీ చేశారు. 3 సంవత్సరాల వరకు ట్రీట్మెంట్ ఉంది. ఓకే. ఆమె వయసు 21 సంవత్సరాలే కదా? 21 సంవత్సరం కాదు మేడం, 28. ఓకే. 28 సంవత్సరాల పిల్ల. అయితే ఎంత వచ్చేది మీకు ఇంతకు ముందు పింఛన్? 1500 వచ్చింది. ఆ తర్వాత 3000 అయింది. 1 నెల తెచ్చిన 2 నెలల ఆగిపోయింది. మెంటలీ డిజేబుల్డ్ అని చెప్పేసి సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో ఎవ్రీ మంత్ ఆమెకి 1500 రూపాయలు కూడా ఆమెకి పింఛన్ ఇచ్చేవారు. ట్రీట్మెంట్ కూడా ఎర్రగడ్డ హాస్పిటల్లో ఉన్న 3 సంవత్సరాలు అయితే ఫ్రీగానే చేశారు. కానీ ఫ్రీ తర్వాత ఇంకా డిశ్చార్జ్ చేయడం అయితే జరిగింది. డిశ్చార్జ్ చేసి ఏం చెప్పారు? తనకి మంచిది కాదని చెప్పారు. మంచిది కాదు అంటే ఇట్లానే ఉంటది, ఎప్పటికి ఇట్లానే ఉంటది, ఎప్పటికి ఇట్లానే ఉంటది పిల్ల అని సర్టిఫికేట్ రాసి ఇచ్చిండ్రు. ఆ బుక్ తీసుకొని నాకు ఈ సర్టిఫికేట్లు ఇచ్చిండ్రు. కానీ ఇందులో మాత్రం తాత్కాలిక బుద్ధిమాన్యత అని రాశారు కదా, టెంపరీ మెంటల్ రిట్రేషన్ ఉంది, మొత్తం పర్మనెంట్ అని రాయలేదు. ఇప్పుడు కూడా ఇట్లానే ఉంది ఈ పిల్ల. మళ్ళీ ఒకసారి హాస్పిటల్ చూపించాలి కదా. తీసుకోపోతే కాదమ్మా పిల్ల అని చెప్పేసిండ్రు. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి ఇక్కడ? ఇప్పుడు నా పిల్లకు పింఛన్ కావాలా మేడం. అవునా? ఎంత? 1500 ఎవ్రీ మంత్? 1500 వచ్చేది. 3000 వచ్చే వరకు ఆగిపోయింది. 3000 వరకు వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు రావట్లేదు. ఈ సర్టిఫికెట్లు చూసి ఆపేశారు. ఇప్పుడు ఈ సర్టిఫికెట్లు ఇందులో టెంపరీ కాకుండా పర్మనెంట్ డిజేబుల్ అని రాశారు. అప్పుడు రాస్తే ఇప్పుడు పింఛన్ వస్తుంది. అయితే మళ్ళీ ఒకసారి హాస్పిటల్ చూపించి ఇట్లా చెప్పండి అండి, ఏం రెస్పాన్స్ లేదు. ఇప్పుడు ఇక్కడ ప్రజావాణిలో చేశారా? ఇచ్చేసిన ఇది జిరాక్స్ కూడా చేసి రాసి చేసి వచ్చిన మేడం. ఏం చేయాలా మేడం, మేము పరిస్థితి ఇట్లుంది. టిక్క పిల్లకి తీసుకొని నేను ఎక్కడ పని కూడా పోలేను. అవునవును. మీరు ఎంతమంది ఉంటారు? నేను ఈ పిల్ల మా ఆయన ముగ్గురే ఉంటారా? ఒక్కతే పిల్లనే మీకు? నాకు 3 పిల్లలు, 3 ఆడపిల్లలే. 2 పిల్లలది పెళ్లి చేసిన. ఈ పిల్ల నడిపి పిల్ల, చిన్న ఆమె చేసిన, పెద్ద ఆమె చేసిన. వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఈ పిల్లకి తీసుకొని నేను నా ఇంట్లో ఇట్లా తిరుగుతున్నారు. సింగరేణి కాలనీలో ఇల్లు వచ్చింది. రాజశేఖర్ ఇచ్చిరా? రాజశేఖర్ రెడ్డి ఇచ్చింది. డబుల్ బెడ్రూమ్ కాదు, రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన ఇల్లు వచ్చింది. ఆ ఇల్లు మీద ఉంటాం. కానీ ఇక ఈ పిల్లకు తిండి పెట్టడానికే, మాకు తినడానికే లేదు మేడం. ఈ పిల్ల పింఛన్ వస్తానా ఏమన్నా అవుతుంది మాకని తిరుగుతున్నా మేడం. మీరు ఇంతకు ముందు కూడా వచ్చారు కదా ప్రజావానికి? వచ్చిన 10 సార్లు వచ్చింది. నేను 10 సార్లు వచ్చారు. 10 సార్లు సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు 10 సార్లు ఇక్కడికి వచ్చింది. నేను వచ్చిన ఇదే పత్రాలు పట్టుకొని వచ్చాను. నాకు ఇల్లు లేదు సార్, ఇల్లు లేదని అప్లికేషన్ పెట్టాను నేను. మాది మనుగూరు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మకపేట గ్రామం. ఎన్నిసార్లు వస్తున్న రెస్పాన్స్ వస్తుంది లోపల నుంచి? రెస్పాన్స్ ఏమీ లేదు. నాది ఇల్లు కాలిపోయింది. ఇల్లు షార్ట్ సర్టిఫికెట్ ఇల్లు కూడా కాలిపోయింది. 2016లో ఆగస్టు 22 మా ఆయన కూడా లేడు, చచ్చిపోయిండు. 2 పిల్లగాళ్ళం పట్టుకొని ఆ తాటికొమ్మల గుడిసెలు ఉంటాను నేను. పాములు వస్తాంటే కూడా సార్ నాకు ఇల్లు లేదు సార్ అని ఇల్లు కూడా అప్లికేషన్ పెడితే కలెక్టర్ మేడం అంటుంది కదా, కలెక్టర్ దగ్గరికి పోయినా, ఖమ్మం మినిస్టర్ దగ్గరికి, కువాడా జయకుమార్ దగ్గరికి పోయినా, ఎమ్మెల్యే దగ్గరికి పోయినా, సర్పంచ్ నేను కలిసిన. వాళ్ళు గవర్నమెంట్ శాంక్షన్ చేయని మేము ఏం చేయాలమ్మా, మా జేబుల నుంచి తీసియాలని అన్నారు. అనేసరికి కనీసం పింఛన్ డబ్బులు కూడా రావట్లేవు నాకు. మన నా భర్త చచ్చిపోయింది కదా, ఇగో ఇల్లు కాలిపోయిన సర్టిఫికెట్ ఇది. ఎప్పుడు చనిపోయాడు? 2016లో చచ్చిపోయింది. ఇదిగో డెత్ సర్టిఫికెట్. ఇదిగో ఇలాంటి పేదవాళ్ళని ఆలోచించాలిగా.
భర్త చచ్చిపోయిన వాళ్ళని ఇలాంటి పేదవాళ్ళని దృష్టిలో గవర్నమెంట్ దృష్టిలో ఇదిగో ఇది ఇల్లు కాలిపోయిన షార్ట్ సర్టిఫికెట్, ఇగో ఇది మా ఆయన చచ్చిపోయిన డెడ్ సర్టిఫికెట్. 2016లో ఆగస్టు 22లో చచ్చిపోయిండు. పసిపిల్లలు మా పాపకు 1 year పాప అప్పుడు చనిపోయిండు, బాబుకు 3 సంవత్సరాలు. మరి నాకు కనీసం ఉందానికి ఇల్లు కూడా లేదు. గవర్నమెంట్ నుంచి పింఛన్ వచ్చినగా నా పిల్లల్ని అన్నం పెట్టుకుంటాగా, ఇల్లు లేదు. తాటికొమ్మల కూర్చి అది కూడా కాలిపోయింది. ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి? నా పరిస్థితి ఏంటి? నా భర్త కూడా లేడు, కన్న తండ్రి లేడు, చేసుకున్న భర్త లేడు, కన్న తండ్రి లేడు, అన్నదమ్ములు లేరు, ఇల్లు లేదు. మరి నేను ఎక్కడ ఉండాలి? గవర్నమెంట్ ఆదుకోకుంటే నేను ఏమైపోవాలి? నా పిల్లలు నేను ఏమైపోవాలి? ఆలోచించండి అన్న రేవంత్ రెడ్డి అన్న, దయచేసి మమ్మల్ని పేదవాళ్ళని ఆలోచించండి. మీరు ఏదైతే అందజేయాలనుకుంటుండో నిజమైన పేదవానికి అది అందట్లేదు, నిజమైన పేదవానికి అందట్లేదు. మధ్యలో ఉన్న వాళ్ళు కలెక్టర్లు, ఎంపీలు, సర్పంచులు వాళ్ళందరూ తింటారు. నిజమైన పేదవాళ్ళని దగ్గరుండి ఎంక్వైరీ చేపించి భర్త చచ్చిపోయిన వాళ్ళకి పింఛన్లు ఇప్పించి ఇల్లు లేని వాళ్ళకు ఇల్లులు ఇప్పియండి. గత ప్రభుత్వం తప్పు చేసింది, కానీ ఇప్పుడు ప్రభుత్వం న్యాయంగా ఉందని నిన్ను ఓట్లేసి గెలిపించుకున్నాం. మేము దగ్గరుండి ఓట్లేసి మాకు రేవంత్ రెడ్డి అన్న కావాలి అని గెలిపించుకున్నాం. మాలాంటి పేదవాళ్ళకు, మాలాంటి భర్త చచ్చిపోయిన వాళ్ళకు, ఇల్లు లేని వాళ్ళకు, పింఛన్ రాని వాళ్ళకు, ఇలాంటి వాళ్ళకు సాయం చేయండి అన్న. ఇల్లు లేని వాళ్ళకు దగ్గరుండి ఎంక్వైరీ చేపించి మాకు ఇల్లులు ఇప్పియండి అన్న. ఇది ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని. దయచేసి మీకు చేతులెత్తి దండం పెడుతున్నామన్నా. భర్త చచ్చిపోయిన వాళ్ళని ఆదుకోండి అన్న, గవర్నమెంటే ఆదుకోవాలన్నా. ఎవరు లేరన్న ఆదుకోవడానికి. మాకు ఇల్లులు ఇవ్వండి అన్న. ఇల్లు కాలిపోయింది, షార్ట్ సర్టిఫికెట్ ఇల్లు కూడా కాలిపోయింది. ఇదిగో సర్టిఫికెట్, మా ఆయన చచ్చిపోయిన డెడ్ సర్టిఫికెట్ కూడా నేను అన్ని ప్రూఫ్ తోటి వచ్చిందన్న. నాకు రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, ఓటర్ ఐడి ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంటి పన్ను ఉన్నది. ఇదిగో రేషన్ కార్డు, ఇది రేషన్ కార్డు. ఇదేమో ఆధార్ కార్డులు. ఇగో ఆధార్ కార్డులు మాకు ఏ ప్రూఫ్ లేకుంటే ఇయ్యకన్నా. ఈ ఆధార్ కార్డులు ఇవన్నీ ఆధార్ కార్డులు. ఇదిగో నీకు ఓటర్ ఐడియా, ఇది గ్యాస్ బుక్, ఇంకేం కావాలన్న అన్ని ప్రూఫ్లు ఉన్నాయి నా దగ్గర. ఇవన్నీ ప్రూఫ్లు. ఇక కరెంటు బిల్లు కూడా ఉంది, కరెంటు బిల్లు కూడా వర్జినీలే పెట్టిన. దయచేసి మాకు ఒక ఇల్లు ఇప్పియండి అన్న. ఇల్లు ఇప్పించి నా పిల్లలకు కొంచెం చదువుకు కూడా సాయం చేయండి అన్న. ఇది ఒక్కటే రిక్వెస్ట్. నేను తండ్రి లేని పిల్లలు కాబట్టి కొంచెం గవర్నమెంట్ నుంచి ఏమన్నా పథకాలు వస్తే నా పిల్లలకు సాయం చేయండి అన్న. అంతే, అదొక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా. నాకు ఇల్లు కావాలన్న, అంతే. నాకు ఒక గవర్నమెంట్ నుంచి కోరుకుంటేది నాకు పింఛను, ఇల్లు ఒకటే కోరుకుంటున్నా. రేవంత్ రెడ్డి అన్న సాయం చేస్తామని ఇంత లెక్క వచ్చా. నేను రిక్వెస్ట్గా చేస్తున్నా. ఓకే, మీ పేరు అండి? మా పేరు రమాదేవి అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? జనగాం అండి. జనగాం నుంచి వస్తున్నారా? జనగాం. అయితే ఇక వీళ్ళకు లైఫ్ లాంగ్ సర్టిఫికెట్ లేదండి. ఇగో 90 ఏమైంది అసలు ఏమైంది? వీళ్ళకు సదరన్ సర్టిఫికెట్ లైఫ్ లాంగ్ ఇవ్వాలి. ఇగో వీళ్ళకి 90% ఉన్నా కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇస్తున్నారండి. డబల్ బెడ్రూమ్లు ఇవ్వాలి, వాళ్ళకు ఒక ఉద్యోగం ఇవ్వాలి. నాకు ఇల్లు లేదండి. 40 సంవత్సరాల కంచి ఒకే కాలనీలో ఉంటున్నా. మాకు ఎంక్వైరీ చేసిన తర్వాతనే మాకు ఇల్లు ఇవ్వండి. మాకు భర్త పిల్లలు, 2 ఆడపిల్లలు ఇట్లా వికలాంగులు ఉన్నారని వదిలిపెట్టిపోయిండు. మాకు ఏదన్నా రేవంత్ రెడ్డి అన్న ఏదన్నా సాయం చేస్తాడని అంత దూరం నుంచి పిల్లలతో ఇబ్బంది పడుకుంటూ వస్తున్నాం. ఇది ఒకటి మాకు చేయాలండి. పిల్లలకి ఏదైనా ఉద్యోగం ఇవ్వాలి, వాళ్ళ లైఫ్ లాంగ్ మంచి ట్రీట్మెంట్, ఒక హాస్పిటల్ ఏర్పాటు చేయాలి. బస్ పాస్, ట్రైన్ పాస్ ఎక్కడికి పోయినా ఫ్రీగా ఉండాలి. వాళ్ళకు మాత్రం చెరొక ఇల్లు కావాలండి. ఎల్లకాలం నేను ఉండలేను. అన్నకు నమస్కరించి నేను కోరుకున్నది, అంత దూరం నుంచి ఇంత దూరం దాకా వచ్చిన అంటే అన్నకి ఇదే నేను కోరుకుంటున్నా. నా పిల్లలకి ఏదైనా ఉపాధి కలిపి నాకు ఉపాధి కల్పించాలండి. నమస్కారం, 10,000 నమస్కారం. అయినా తప్పులు ఉంటే క్షమించాలండి. మీ పిల్లలు ఏం చదువుతున్నారు? ఏం చదువుకోలేదండి. చదువుకోవడానికి రాదు, ఏం చదువుకోలే. వాళ్ళని పోషించాలంటే నాకు చాలా కష్టం అవుతుందండి. ఒక ఇల్లుకు 200-300 కరెంటు బిల్లు, 4,000 ఇల్లు కిరాయి కట్టినాక పిల్లల పెన్షన్ మీద నేను ఎట్లా బతకాలండి? పిల్లలు 2 చదువుకొని ఉన్నారు. వాళ్ళకి చిన్నప్పటి జాబ్ ఇప్పించాలండి. వీళ్ళ ద్వారానే వాళ్ళకి ఏదైనా ఉపాయం కల్పించాలి. నేను పోయిన తర్వాత నా పిల్లలు చూసుకుంటారు. వాళ్ళకి ఏది లేకుంటే ఎవరు చూసుకుంటారు? ఎవరు చూసుకోరు. దయచేసి ఇది ఒక్కటైతే మా బాధ వినిపించుకోవాలి. ఓకే అండి, అది 2 పిల్లలు. ఓకే, ఇది 2 పిల్లలు. మీరు జనగాం నుంచి వస్తున్నారు. సో మీకు ఆదాయం కూడా ఎక్కడి నుంచి వస్తుంది? ఆదాయం అంటే మీ పని ఏం పని చేస్తారు? ఏం పని చేయనండి. బీడీలు చేసేది. బ్యాక్ పెయిన్ వచ్చిన కంచి బంద్ పెట్టిన. మీ ఆయన? ఆయన 2 పిల్లలు ఇట్లున్నారని వదిలిపెట్టిపోయారు. 2 పిల్లలు కూలి పని చేస్తున్నారండి. ఇంటర్ చదివి వాళ్ళకి ఏం లేదు అసలు. మగ పిల్లలు ఇక వాళ్ళ ఖర్చులు వాళ్ళకే. వీళ్ళ పింఛన్ మీద 2 మగ పిల్లలు ఉన్నారు మీకు? ఇంకా ఉన్నారు. 2 మగ పిల్లలు ఉన్నారు. వీళ్ళ ద్వారా వాళ్ళకు ఏదైనా వీళ్ళ జాబు వాళ్ళకి ఏదైనా పని కల్పించాలి. ఏదన్నా దయచేసి. ఇప్పుడు ఎల్లకాలం నేను ఉన్నాను. నాకు కూడా ఆరోగ్యం బాగలేదండి. ఎప్పుడు ఏమైనా తెలియదు. నేను 30 సంవత్సరాలు బీడీలు చేసి నాకు ఆరోగ్యం హెల్త్ బాగలేకుంటుంది. ఇదే మాకు న్యాయం జరగాలండి. నా పిల్లలకి ఏదైనా జాబ్ కావాలి, డబల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి, వాళ్ళకి లైఫ్ లాంగ్ సర్టిఫికెట్ కావాలి, మంచి ట్రీట్మెంట్, ఫ్రీ బస్సు, ఫ్రీ అది ట్రైను. మేడం నమస్తే మేడం. ఇప్పుడు మా విఆర్ఏలకు సంబంధించినటువంటి
తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 23,000 మంది మొత్తము. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి వాళ్ళం, అలాంటిది ఈ ఎగ్జామ్ రాసి వచ్చినటువంటి వాళ్ళు 3,000 మంది, మిగతా 20,000 మంది ఈ వారసత్వంగా ఉన్నటువంటి వాళ్ళు. అయితే మాది యాదాద్రి భువనగిరి జిల్లా మేడం. మేము విఆర్ఎల్గా కనీసం మేము 40 ఏళ్ళు మా యొక్క తాతగారిది మా నాయనకు వచ్చింది, మా నాయనగారిది నాకు వచ్చింది. నేను చేయబట్టి కూడా కనీసం 42 ఏళ్ళు 43 ఏళ్ళకు వస్తుంది. అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ విఆర్ఓ వ్యవస్థ అనేది రద్దు చేసి ఎమ్మటే విఆర్ఏకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులను పిలిచి ఏం చెప్పింది, మీ విఆర్ఏలు అనేటోళ్ళు కనీసం బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు, చాలా పేదోళ్ళు, చాలా గరీబోళ్ళు, మీకు 55 పైబడి ఉన్నటువంటి వారసులకు అందరికీ వారసత్వ ఉద్యోగం ఇస్తా, మీకు పర్మనెంట్ చేస్తా, మీకు కనీస వేతనాలు పెంచుతా, మంచిగా బతరు, చాలా పేదోళ్ళు అని చెప్పి నాకే అది అని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది. ఆ చెప్పినటువంటి మాటలు ఈయన మేమేం చేసినామంటే, సరే సార్ మంచోడే కదా, మంచిగానే చేస్తున్నాడు, మాకు వారసులకు ఉద్యోగం ఇస్తానంటుండు, ఇక అంతకంటే కావాల్సింది ఇంకేముంది అని చెప్పి మేము సంతోషపడి మంచిగా పాల డబ్బా తీసుకొచ్చి ఫోటో పెట్టి పాలాభిషేకం చేసినాం. మాకు ఇచ్చిన మాట అమలు చేస్తాడని చెప్పి చేసినాం. చేస్తే ఆయన లాస్ట్కి వచ్చే ఊరకల్లా ఇరుగోని పొరుగుని మాటలు ఎవరిని సంప్రదించకుండా వాళ్ళ మాటలు విని, అనుభవం లేని వాళ్ళ మాటలు విని, కొత్తగా వచ్చినటువంటి వాళ్ళ మాటలు విని మమ్మల్ని పాతోళ్ళను వంశపరంగా వస్తున్నటువంటి వాళ్ళను బజార్ పాలు చేసిండ్రు. ఏమైందంటే ఇప్పుడు 61 ఏజీ ఉన్నటువంటి వాళ్లకు రిటైర్మెంట్ చేసి వాళ్ళ వారసులకు ఇస్తే సరిపోతుంది, ఇక మిగతాళ్ళకు పర్మనెంట్ చేస్తే అయిపోతుంది అన్న ఆలోచన మీదకి వెళ్ళి ఆ విధంగా చేసే వరకల్లా 61 వయసు వచ్చిన వాళ్ళు అంటే అందరూ ఒకరోజు పుట్టిన వాళ్ళే ఉంటారా? మేము కనీసం ఇప్పుడు 49, 50 ఏళ్ళు, 59 ఏళ్ళు, 59, 60 ఏళ్ళకు వచ్చినటువంటి వాళ్ళం ఇంకొక 5-6 నెలలు, ఏడాది 2 ఏళ్ళు చేసి రిటైర్మెంట్ కావాలంటే ఆనాటి నుంచి వెళ్ళి ఎత్తి చేసినటువంటి వాళ్ళము ఇవాళ 3 రోజులు కావాలి మరి రిటైర్మెంట్ కావాలంటే మేము తినేది ఏముంటుంది, మేము చేసింది ఏముంది? ఇవాళ మా వారసులకు మేము అప్పటి నుంచి మా వారసులకు వస్తుంది కదా అన్న సంతోషంతో ఆశతో మేము ఎదురు చూసుకుంటూ మేము ఆ విధంగా చేసే వరకల్లా ఆఖరికి ఎవరు తెలియకుండా ఈ యొక్క జీవో తీసుకొచ్చి మాకు చాలా అన్యాయం చేసింది. కాబట్టి మేము అందుకే ఇవాళ మళ్ళీ ఈ వచ్చినటువంటి ప్రభుత్వానికి మా మొర పెట్టుకుంటున్నాం ఏంటంటే, మాకు 55 పైబడి ఉన్నటువంటి వాళ్లకు వారసులకు ఉద్యోగం కావాలి, లేదా మేము విఆర్ఎల్గానే కొనసాగుతాం, మా ఊళ్ళల్లో మా డ్యూటీ మేము చేసుకుంటాం, మాకు కనీస వేతనాలు ఇచ్చి మా వారసులకు ఉద్యోగం ఇచ్చి మా డ్యూటీలు మేము విఆర్ఎల్గానే చేసుకుంటాం, కనీస వేతనాలు పెంచి మా విఆర్ఎల్గానే కొనసాగుతాము. మాకు కావాల్సింది అదే పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము ఇన్నిసార్లు కూడా కలెక్టర్కి ఇచ్చినాము, ఇక్కడ సిసిఎల్ఏ గారికి ఇచ్చినాము, ఇక్కడ ప్రైవేట్ భవన్లో కూడా ఇచ్చినాము, అక్కడ తహసీల్దార్లో కూడా ఇచ్చినాము. కాబట్టి ఇవాళ మేము ఈ పరిస్థితికి వచ్చి ఇవాళ పోరాటం చేయడం జరుగుతుంది. మాకు ఏంటంటే మేము గల్లీ గల్లీ తిరిగి మేము ఎన్నో లొల్లి పెట్టి ధర్నాలు చేసి పైసలు ఖర్చు పెట్టుకొని ఆ దొంగల మాటలు విని మేము ఇవన్నీ చేసుకొని ఇవాళ ఆఖరికి వచ్చాము. మేము రాష్ట్రం మొత్తం మీద 2,500 మంది ఉంటాం విఆర్ఏలో. ఈ 2,500 మంది ఇక్కడికి రావడం జరిగిందా? 55 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు, 55 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు 2,500 మంది ఉంటాం. ఇక మిగతా మేము ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళు 3,000 మంది, వారసత్వంగా వచ్చినటువంటి వాళ్ళు 20,000 మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విఆర్ఏలు. కనీసం ఇవాళ వస్తే కనీసం ఎవరి భూమి ఏడుంది, ఏ నెంబర్ ఏడుంది, ఎక్కడ ఏడుంది అనేది ఎవరికి కూడా తెలియదు. అట్లాంటి వాళ్ళని పాతోళ్ళని తీసుకుపోయి ఇవాళ ఎక్కడ ముసలోళ్ళని తీసుకుపోయి చెరువు కట్టల పొడి తోలిస్తే మేము ఎక్కడ అనిపోతాం? మాకు వారసులకు కావాలి, మాకు ప్రమోషన్లు వద్దు, మాకు వారసత్వమే ముద్దు, మాకు ప్రమోషన్లు వద్దు, వారసత్వం ముద్దు అని దాని మీద మాకు వారసత్వం ఉద్యోగం కావాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి మేము దండం పెట్టి చెప్పుకుంటున్నాం, మాకు ఖచ్చితంగా మాకు వారసత్వం ఉద్యోగం కావాలి, మేము విఆర్ఏనే కొనసాగుతాం. మేము మీడియా ద్వారా ముఖ్యమంత్రికి పాదాభివందనం చేస్తున్నాం. 2 బిడ్డలు, 30 సంవత్సరాల సంది విఆర్ఏ కొనసాగుతున్నా. బీబీనార్ మండల్, యాదాద్రి డిస్టిక్. నా పేరు చాన్పాషా. 30 సంవత్సరాల సంది విఆర్ఏ కొనసాగుతున్నా. ఇప్పుడు 61కి రిటైర్మెంట్ అంటాడు. 61 రిటైర్మెంట్ అంటే 3 నెలలు 4 నెలలు ఉంది. నాకు 2 కూతుళ్ళు. ఆ 2 కూతుళ్ళు మ్యారేజ్ చేయాలంటే ఏం చేయాలి? నేను ఎక్కడ పోవాలి? ముంగట చెరువు, వెనక బావి, చెల్లర వాడాలా, బావిలో వాడాలా, పిల్లల బావిలో వెళ్ళా. అందుకని ముఖ్యమంత్రి గారికి నమస్తే వద్దున పెట్టి చెప్తున్నా. 6 నెలలకు రిటైర్మెంట్ కావాలంటే ఎట్లా చేయాలి? మా విఆర్ఏనే మేము ఉండాలి. నాకు అదే సాగాలి. మీ ద్వారా సార్కు
సో ఇది ఇవాళ ప్రజావాణి యొక్క ప్రజల సమస్యలన్నీ కూడా చెప్పుకోవడానికి వాళ్ళు దరఖాస్తులు అయితే ఇవ్వడానికి అయితే రావడం జరిగింది. అయితే వీళ్ళు ఎవ్రీ వీక్ అయితే కొంతమంది రెగ్యులర్గా వస్తున్నారు, కొంతమంది అయితే కొత్త వాళ్ళు వస్తున్నారు. సో మొదటితో పోలిస్తే ఈ వారం మాత్రం కొద్దిగా తక్కువనే ఉంది రద్దీ. సో రోజు రోజుకి అయితే రద్దీ తగ్గుతుంది. మరి ప్రజల సమస్యలు తీరుతున్నాయా లేక ప్రజావాణి మీద ఆశలు చెల్లుతున్నాయా అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే నమ్మకం రోజు రోజుకి తగ్గుతుందా అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక పెద్ద మనిషి అయితే చెప్పారు, ఏంటో ఏడుస్తున్న వాడికి కన్నీళ్లు తుడవడమే తప్ప పెద్దగా ప్రజావాణి యొక్క ముఖ్య ఉద్దేశం అంతకంటే ఎక్కువ ఏమీ లేదు. నిజంగా సమస్యలు తీర్చడానికి అంత స్కోప్ అయితే లేదు ఇక్కడ. ఎందుకంటే లక్షల మంది దరఖాస్తులు వచ్చినప్పుడు ఇంతమందిని ఎలా తీరుస్తారు అనేది మాత్రం ఒక ప్రశ్నగానే ఉంది. వాళ్ళు అన్నట్టుగానే నిజంగానే కొన్ని అయితే తీరని సమస్యలు ఉన్నాయి, కొన్ని అయితే తీరే సమస్యలు కూడా ఉన్నాయి. లీగల్గా ప్రొసీడ్ అయితే కొన్ని అయితే ఇమీడియట్గానే సొల్యూషన్ వచ్చేస్తాయి. కొంతమందికి ఆ విషయం తెలియక ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. మరికొన్ని అయితే తీరని సమస్యలు అంటే అంగవైకల్యంకి సంబంధించిన వాళ్ళు కానీ, దివ్యాంగులు కానీ, ఫిజికల్ మెంటల్ డిజేబుల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యలు అయితే ఎప్పటికీ తీరవు. కాకపోతే కొంత మేర వాళ్ళకు ఉపశమనం కలగాలంటే వాళ్ళు కోరుకున్న డిమాండ్ ఒకటి ఉద్యోగమైన ఇవ్వాలి, లేదంటే పెన్షన్ అయినా ఇవ్వాలి, లేదంటే ఆరోగ్యకి సంబంధించిన మెడికల్ ట్రీట్మెంట్కి సంబంధించి ఆరోగ్యశ్రీ వాళ్ళకి పూర్తి డబ్బులు అయితే వాళ్ళకి శాంక్షన్ చేసినట్లయితే వాళ్ళకి ఇది ఒక ఉపశమనం అన్నట్టుగా తెలుస్తుంది. సో మరి ఈ సమస్యని ప్రభుత్వం ఎంతవరకు తీరుస్తుందో ఏంటనేది మనకు తెలియాల్సింది.